పసుపు కొంచెం, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ మసాలా, ధనియాల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, వేయించుకున్న ఆయిల్ 1 స్పూను లేదా 2 స్పూన్ల ఆయిల్, ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అల్లం పేస్ట్ కొద్దిగా, అల్లం పేస్ట్ అనేది వేయకపోతే రుచి ఉండదు. చాలు కొద్దిగా పెరుగు, హోటల్ స్టైల్లో ఉండే ఈ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా, రుచికరంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ మీరందరూ ఆస్వాదించవచ్చు. అట్లా చేసుకొని తింటే రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నాం. ఇవన్నిటిని వేసిన ఈ మసాలా దినుసు కలుపుకుందాం. ఒక పక్కన ఒక పాత్రలో సరిపడ నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో మసాలా దినుసులు, యాలుక్కాయ, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత బాగా మసులుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న 1 కేజీ బాస్మతి రైస్ని మనం వేసుకుందాం. చిన్నగా వేసుకోవాలి, లేకపోతే ఆ మసిలిపోయిన నీళ్ళు చేతి మీద కొడితే చెయ్యి మొబ్బలు కట్టిపోయి. జాగ్రత్తగా చూడండి, ఒక్క బియ్యం కూడా లేకుండా అలా మనం వేసుకోవాలి. బియ్యం అన్నిటిని ముందుగా సగభాగం ఉడికిన బియ్యాన్ని మనం పక్కన నానబెట్టుకున్న చికెన్లో పైన లేయర్లుగా వేసుకుందాం. ఒక లేయర్గా వేసుకుందాం. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మరియు
రుచికరం కోసం నెయ్యి కొద్దిగా, మూత పెడదాం. అన్నాన్ని రెండో లేయర్గా వేసుకుందాం. ఆ తర్వాత ఈ రెండో లేయర్ మీద కూడా ముందుగా వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కొద్ది కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం పైన కూడా. ముఖ్యంగా బిర్యానీలో నెయ్యి లేకపోతే ఇంకా బిర్యానీ అనవసరం. ఖచ్చితంగా నెయ్యి మటుకి వేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఇక బిర్యానీ ఈ దేశాన్ని పక్కన మనకి ఒక పాత పెనం మీద ఒక పావు గంట సేపు ఎక్కువ మంట పెట్టుకొని ఈ బిర్యానీ దమ్ వేసుకుందాం. ఆ తర్వాత ఒక 10-15 నిమిషాలు అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత చక్కగా నోరు నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ మనం చక్కగా ఆస్వాదించవచ్చు. కాబట్టి మీ అందరూ తేలిగ్గా ఇంట్లోనే తక్కువ డబ్బులతో పౌష్టికాహారం తయారు చేసుకొని తినాలని కోరుచున్నాను. నేను మీ రవిశంకర్. దమ్ అంతా అయిపోయిన తర్వాత చాలా చక్కగా పొడి పొడిగా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇది చక్కగా మేము మా కుటుంబం సమేతంగా ప్లేట్లు వేసుకొని అందరం కూర్చొని ఆరగిస్తూ ఉంటాం. మీకు కూడా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలందరూ కలిసి మీరు ఖచ్చితంగా చేస్తే మీ పిల్లలందరూ ఈ రుచికరమైన బిర్యానీ తినాలని చెప్పి కోరుచున్నాము.